తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి PSLV-C-59 రాకెట్ ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ రోజు సాయంత్రం 4:08 చేపట్టనుంది. ఇస్రో విజయాశ్వంగా పిలువబడే PSLV సిరీస్ లోని PSLV-C-59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. స్పేస్ ఏజెన్సీ రూపొందించిన ప్రోబా 3ని మన PSLV-C-59 రాకెట్ ద్వారా ప్రయోగించడం విశేషం. వీటితో పాటు మరో 4 చిన్న తరహా ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించి రాకెట్ ను అనుసంధాన భవనం నుంచి మొదటి ప్రయోగ వేదికపైకి చేర్చి అక్కడ తుది పరీక్షలు నిర్వహించి రాకెట్ రిహార్సల్స్ ను విజయవంతంగా చేపట్టారు. అనంతరం శాస్త్రవేత్తలు MRR సమావేశాన్ని నిర్వహించి అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంగళవారం మధ్యాహ్నం 2:38 కౌంట్ ను ప్రారంభించారు. 25:30 పాటు నిర్విరామంగా కొనసాగనుంది. కౌంట్ డౌన్ సమయంలో రాకెట్ లోని 4 దశలలో ఘన, ద్రవ ఇంధనాలను శాస్త్రవేత్తలు నింపనున్నారు. కౌంట్ డౌన్ బుధవారం సాయంత్రం 4:08 చేరుకోగానే నిప్పులు చిమ్ముతూ PSLV-C-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఒక్కొక్క దశను దాటుకుంటూ నింగిలోకి దూసుకెళ్లనుంది. భూమి నుంచి సుమారు 60,000 కిలోమీటర్ల దూరంలో ఉపగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి చేరనున్న ప్రోబా 3లో 2 ఉపగ్రహాలను అమర్చారు. ఇందులో ఓకల్టర్ శాటిలైట్ OSC, కరోనాగ్రాస్ శాటిలైట్ CSC అనే 2 ఉపగ్రహాలు ఉన్నాయి. మొదటి దానిని సూర్యకాంతిని లేదా సూర్యరశ్మిని నిరోధించేందుకు రూపొందించిన 1.4 డిస్క్ కలిగి ఉంది. ఇది 150 మీటర్ల దూరంలో దాదాపు 8 సెంటీమీటర్ల వెడల్పుతో నీడను సృష్టిస్తుంది. ఈ నీడలోనే కరోనాగ్రాస్ శాటిలైట్ అమర్చినట్లు చెప్తున్నారు. ఇందులో 5 సెంటీమీటర్లతో కూడిన టెలిస్కోప్ ఉంటుంది. ఈ 2 ఉపగ్రహాలు ఒకే లైనులో ఏర్పాటు చేస్తారు. ఇది ఆకాశంలో కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు, సూర్యుడి బాహ్య వలయం కరోనాని అధ్యయనం చేసేందుకు ప్రయత్నం. ఈ ప్రయోగ విజయం తర్వాత మరిన్ని విదేశీ ఉపగ్రహాలను మన ద్వారా ప్రయోగించే అవకాశం లభిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.